పెద్దమ్మవారిని తీసుకురావడం అయితేనేమి, అలాగే పెద్దమ్మవారిని అనుకోత్సవం అయిన తర్వాత చిన్నమ్మవారిని తీసుకురావడం అయితేనేమి, ఆవిడ తాలూకా ఈరోజు వస్తున్నటువంటి ఈరోజు తులేలు ఉత్సవం అయితేనేమి, మంగళవారం నాడు రథోత్సవం అయితే కానీ, బుధవారం అనుకోత్సవం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆవిడ సూచించినటువంటి ప్రకారంగా నిత్యం మేము చేస్తున్నాము. ఇది ఏ విధంగా అంటే మా పెద్దలు ఈ విధంగా చేయడం చూసి మేము అదే విధంగా అనుసరిస్తున్నాం. ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఈవిడ తాలూకు యాత్ర జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ యాత్ర సందర్భంగా ఇక్కడటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారి సూచన ప్రకారం, అలాగే మినిస్టర్ సంధ్యారాణి గారి సూచనల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల మన జిల్లాలో ఉన్నటువంటి అధికారాంగం అంతా ఇక్కడికి వచ్చి ఎటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మంగళవారం ఎక్కువగా రద్దీ ఉంటుంది కనుక ఈ మంగళవారం నాడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు నీటి సదుపాయం అయితేనేమి, చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి పాలైతేనేమి, వాళ్ళు ఉండడానికి షెల్టర్స్ అంటే భక్తులకు ఎటువంటి ఎండ తగలకుండా మెడికల్ క్యాంపస్ అన్నీ ఉన్నాయి. మెడికల్ క్యాంపులో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే వెంటనే ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే ఎక్కడికక్కడ మెడికల్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవిడకి పూజలు చేసి ఆవిడకి నమస్కారం చేసి, అయ్యా మేము చేసిన తప్పుకి నీకు ఇష్టం లేని పెళ్లి మేము చేసినందుకు మమ్మల్ని క్షమించమ్మా మీకు అని చెప్తూ వాళ్ళు మాకు తర్వాత మేమేం చేయాలి నీ గురించి అడగడం జరుగుతుంది. ఆవిడని నిత్యం మేము నిన్ను కొలుసుకునేటట్లుగా మాకు ఏమైనా సూచనలు చేయమని అడుగుదాం జరుగుతుంది ఆవిడకి. అయితే ఆవిడ అదేవిధంగా ఈ యాత్ర అనేది ఏ విధంగా చేయాలి అనేది మేము అన్నటువంటి. అంతేకాకుండా మీ ద్వారా నేను తెలియజేసేటటువంటి ఇక్కడికి నిత్యం భక్తుల తాకిడి ఉంది. తాకిడికి తగ్గట్టుగా ఇక్కడ భక్తులకు సదుపాయం చేయాలంటే నిధులు చాలా అవసరం. ఇక్కడికి మనకి యాత్రికులు వచ్చి ఇక్కడే వాళ్ళ యొక్క మొక్కుబడులు చెల్లించి భోజనాలు చేసి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి తగిన ఏర్పాట్లు, వాళ్ళకి తగినటువంటి షెడ్లు, వాళ్ళకి కావలసిన వాటర్ ఫెసిలిటీస్ దాతల ద్వారా మేమందరం కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేశారు. అలాగే కాకుండా మరింత అభివృద్ధి పెద్దమ్మవారిని తీసుకురావడం అయితేనేమి, అలాగే పెద్దమ్మవారిని అనుకోత్సవం అయిన తర్వాత చిన్నమ్మవారిని తీసుకురావడం అయితేనేమి, ఆవిడ తాలూకా ఈరోజు వస్తున్నటువంటి ఈరోజు తులేలు ఉత్సవం అయితేనేమి, మంగళవారం నాడు రథోత్సవం అయితే కానీ, బుధవారం అనుకోత్సవం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆవిడ సూచించినటువంటి ప్రకారంగా నిత్యం మేము చేస్తున్నాము. ఇది ఏ విధంగా అంటే మా పెద్దలు ఈ విధంగా చేయడం చూసి మేము అదే విధంగా అనుసరిస్తున్నాం. ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఈవిడ తాలూకు యాత్ర జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ యాత్ర సందర్భంగా ఇక్కడటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారి సూచన ప్రకారం, అలాగే మినిస్టర్ సంధ్యారాణి గారి సూచనల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల మన జిల్లాలో ఉన్నటువంటి అధికారాంగం అంతా ఇక్కడికి వచ్చి ఎటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మంగళవారం ఎక్కువగా రద్దీ ఉంటుంది కనుక ఈ మంగళవారం నాడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం వారు నీటి సదుపాయం అయితేనేమి, చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి పాలైతేనేమి, వాళ్ళు ఉండడానికి షెల్టర్స్ అంటే భక్తులకు ఎటువంటి ఎండ తగలకుండా మెడికల్ క్యాంపస్ అన్నీ ఉన్నాయి. మెడికల్ క్యాంపులో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగితే వెంటనే ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే ఎక్కడికక్కడ మెడికల్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.